లోకానుసారిగా ఉన్నప్పుడు పడ్డపాట్లేగా. 41 రోజు దీక్ష తీసుకొని దీక్ష అయిపోగానే దమ్ము కొట్టడం మొదలు పెట్టేవాడిని. 41 రోజు ఆపాను దీన్నని. సిగరెట్లు తాగేవాడిని అండి. మాల తీసి అక్కడ నదిలో పడేయటం, షాప్ కాడికి రావటం, ముందు అర్జెంటుగా పెట్టే సిగరెట్లు తీసుకోవడం మొదలు పెట్టడం. మారు మనసు అది, మారిన జీవితం అది. మరి ఎందుకు 41 రోజు నేను వేశాను అంటే, వేస్తే మంచిదని చెప్పారు కాబట్టి. అర్థమైందా? మారలా జీవితం. ఫ్రెండ్స్తో కలిసి మద్యం సేవించిన అనుభవం నాకుంది. తెలుసా మీకు? 3 రకాలు: సారా, కళ్ళు, బాటిల్స్ అన్నీ టేస్ట్ చేశా. ఒకసారి కాదు, అనేక సార్లు. సిగరెట్లు. దేవుణ్ణి ఎరగని స్థితిలో ఒకడు ఎంత దరిద్ర బతుకుతాడో ఆ దరిద్ర బతుకంతా నేను బతికా. నేనేం పెద్ద మనిషిని, అసలు ఏం ఎరగను, పతివ్రత సాధ్వి శిరోమణి లాగా బిల్డప్ ఇచ్చి నేనే ఎచ్చులు పడను. ఉన్న సంగతి చెబుతున్నా నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెలియదు నాకు అప్పుడు. జీవం గల దేవుడు తెలియదు. విగ్రహారాధికుణ్ణి, అంధకారంలో ఉన్నాను, భక్తి చేస్తున్నాను, అన్ని చదువుతున్నాను. మళ్ళీ సంస్కృత శ్లోకాలు మంత్రాలు చదివి పూజలు చేసి ఆ సెక్షన్ అంతా భక్తికి భక్తి, సాయంత్రానికి రక్తికి రక్తి, ముక్తికి ముక్తి అన్నట్టు ఏ సెక్షన్ ఆ సెక్షన్ డివైడ్ చేసుకొని చేశాను. యేసు ప్రభు దగ్గరకు వచ్చి సేమ్ అదే తంతు చేద్దామంటే కుదరదు తమ్ముడు. అది నీకు అర్థం కావాలని చెప్తున్నాను నేను. ఇక్కడ ఒరిజినల్గా మారు మనసు పొందాలి, మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. అది